ప్రోగ్రామ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ అ నంబర్. ప్రోగ్రామ్ యూజర్ ఎంటర్ చేసిన నెంబర్కు ఫ్యాక్టోరియల్ వాల్యూని గణించడం కోసం ఉద్దేశించబడింది. ప్రోగ్రామ్ దేనికోసం అనే విషయాన్ని ఆబ్జెక్ట్ డివిజన్లో ని అవుట్పుట్ సింబల్లో ఎంటర్ చేశాము. ఇన్పుట్ డివిజన్లో యూజర్ నుండి పొందిన విలువను స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలి. దీనికోసం ఇన్పుట్ డివిజన్లో నమ్ అనే ఇంటీజర్ వేరియబుల్ను డిక్లేర్ చేశాము. యూజర్ నుండి ఒక విలువను పొందడానికి ఒక అవుట్పుట్ సింబల్లో యూజర్ ప్రాంప్ట్ ని, ఆ విలువని నమ్లో స్టోర్ చేయడానికి ఒక ఇన్పుట్ సింబల్ ని ఉపయోగించాము. ప్రాసెస్ డివిజన్లో ఆ నెంబర్ ఆధారంగా ఫ్యాక్టోరియల్ విలువని స్టోర్ చేయడానికి ఫ్యాక్ట్ అనే ఇంటీజర్ వేరియబుల్ను డిక్లేర్ చేశాము. ఫ్యాక్టోరియల్ విలువను కనుగొనడానికి ఇచ్చిన నెంబర్ నుండి 1 తగ్గిస్తూ ఆ నెంబర్తో దాని ముందు నెంబర్ని గుణించాలి. ఆ విధంగా గుణకాన్ని తగ్గుతున్న విలువ 1 అయ్యే వరకు కొనసాగించాలి. ఇందుకు లూప్ కావాలి. లూప్ని నియంత్రించడానికి i అనే ఇంటీజర్ వేరియబుల్ను డిక్లేర్ చేశాము. ఫ్యాక్ట్ వేరియబుల్ని 0తో ఇనిషియలైజ్ చేయాలి. ఫ్యాక్టోరియల్ను లెక్కించడంలోని స్టెప్స్ను స్టోర్ చేయడానికి స్టెప్స్ అనే స్ట్రింగ్ వేరియబుల్ను డిక్లేర్ చేసి దానిని స్పేస్తో ఇనిషియలైజ్ చేశాము. లూప్లో i విలువని నమ్ విలువ 1 అయ్యేంత వరకు తగ్గించాలి. ప్రతి గుణకంలో వచ్చిన విలువను ఫ్యాక్ట్లో నిల్వ చేయడానికి అసైన్ సింబల్ని ఉపయోగించాము. అవుట్పుట్ డివిజన్లో తుది ఫలితాన్ని స్క్రీన్పై చూపడానికి అవుట్పుట్ సింబల్లో ఫ్యాక్ట్ వేరియబుల్ని ఉపయోగించాము. ఫ్యాక్టోరియల్లోని వివిధ దశలను చూపడానికి స్టెప్స్ వేరియబుల్ను మరొక అవుట్పుట్ సింబల్లోనూ ఉపయోగించాము. మరిన్ని ప్రయోజనకరమైన వీడియోల కోసం మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ద్వారా మీరు క్రొత్త విషయాలను నేర్చుకుంటే మీ మిత్రులకు, బంధువులకు వీడియోను షేర్ చేయండి. మీ ఛానల్ను మరింత మెరుగుపరిచే సూచనలను, సలహాలను మరియు విమర్శలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.